మారుమూల ప్రాంతంలో కంటి చూపుతో సతమతమవుతున్న 5 లక్షల మందికి ఆశ్రయం కలిగించేందుకు ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ మరో ముందడుగు వేసింది. మాజీ మంత్రి రఘువీరారెడ్డి, వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సహకారంతో ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ, నీలకంఠాపురం శాంతా జయరాం నేత్ర వైద్య కేంద్రం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలోని నీలకంఠాపురం గ్రామంలో నవంబర్ 3న నూతనంగా ఆసుపత్రి ప్రారంభించనుంది. ప్రారంభం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మాజీ మంత్రి రఘువీరారెడ్డి, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అసోసియేట్ డైరెక్టర్ రాజశేఖర్ మీడియా ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కర్ణాటకలో ఇది 25వ గ్రామీణ నేత్ర వైద్య కేంద్రం. ఈ కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఇది 5 లక్షల జనాభాకి, చుట్టుపక్కల నీలకంఠాపురం ఉన్న 5 lakhs to 1 million పాపులేషన్కి కంటి సమస్యతో పాటు ఎవరు బాధపడకుండా ఉద్దేశంతో ఇక్కడ అందరూ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి స్థాపించబడారు. రఘువీరెడ్డి గారి ఫ్యామిలీ మాకు 2 acres ఆఫ్ ల్యాండ్, సుమారు 14,000 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా ప్లస్ మోడర్న్ మెడికల్ ఎక్విప్మెంట్. మనకి ఎక్విప్మెంట్ అంతా కూడా హైదరాబాద్లో బంజారాహిల్స్లో ఏం ఎక్విప్మెంట్ ఉందో అదే ఎక్విప్మెంట్ కూడా 1 time గ్రాంట్గా గిఫ్ట్గా మాకు ఇస్తున్నారు. మేము దాన్ని డబ్బున్న వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని డబ్బు లేని వారికి అదే సమానమైన నాణ్యమైన ట్రీట్మెంట్ అందరికీ అందుబాటులో తెస్తాం 3వ తారీఖు నుంచి. ఇవి కాకుండా కూడా కంటి ట్రీట్మెంట్ కాకుండా కూడా ఇది కాంప్రహెన్సివ్ ఐ కేర్ ఫెసిలిటీ, అంటే ప్రివెన్షన్. మేము గ్రామీణాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్క్రీనింగ్ చేస్తాము. అదొకటి. ట్రీట్మెంట్ కంటి సమస్య మొత్తం కంటి సమస్యలు ఉన్న ట్రీట్మెంట్ చేస్తాము. దాని తర్వాత అది మరో ముఖ్య రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్. డాక్టర్ గారు కంటి సమస్యలు ఏమి చేయలేమో వాళ్ళకి ఏమంటే వాళ్ళకి వదిలిపెట్టాము. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రిహాబిలిటేషన్ పునరావాసం కూడా చెప్తాం. కంప్లీట్లీ బ్లైండ్ వాళ్ళకి కొంచెం లో విజన్ ఉంటే లో విజన్ డివైసెస్ కూడా వాళ్ళకి ఇచ్చి అందుబాటులో తెచ్చి రిహాబిలిటేషన్ అంటే ఇప్పుడు కంప్లీట్ బ్లైండ్ అండ్ డాక్టర్ సర్టిఫై చేస్తే వాళ్ళకి ఎలా నడవాలి, డైలీ మొబిలిటీ స్కిల్స్, ఏమైనా ఫైనాన్షియల్ సపోర్ట్ అట్లాంటివి కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు. సో కాంప్రహెన్సివ్ ఐ కేర్ ఫెసిలిటీ ఇది 5 లక్షల జనాభా.